and Vinisha. Today we are going out, like weekend and New Year రాబోతుంది ఇంకా 2 days లో. సో అందుకే మేము ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేసి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో మేము బయటికి వెళ్తున్నామంటే మోస్ట్లీ 3 లేయర్స్ వేసుకుంటాం మా అవుట్ఫిట్ వచ్చేసి. సో కన్నయ్యకి అయితే కంపల్సరీ 3 లేయర్స్ ఉంటాయి అన్నమాట. థర్మల్ వేర్ అండ్ నార్మల్ డ్రెస్సెస్ అండ్ పైన మళ్ళీ స్వెటర్స్. అండ్ ఈరోజు వెదర్ కూడా చాలా బాగుండే అండ్ వాన కూడా లేదు అండ్ ఇట్స్ 9 degrees అనమాట. అండ్ వీఆర్ ఎంజాయింగ్ అవర్ జర్నీ అండ్ ఇట్స్ డే అవుట్ అండ్ వీఆర్ గోయింగ్ టు క్యాసిల్ అండ్ వండర్ లైట్స్ అనమాట. సో వెళ్ళేదారిలో నాకు మధ్యలో ఈ వాటర్ ఫాల్స్ లాగా చిన్న ప్లేస్ కనిపించింది, చాలా క్యూట్గా ఉండే. మేము రిటర్న్లో వచ్చేటప్పుడు వెళ్దాం అనుకున్నాం, బట్ మేము రిటర్న్ అయ్యే లోపలికి నైట్ అయిపోయింది, కుదరలేదు వెళ్ళడానికి. అండ్ మేమైతే క్యాసిల్కి వచ్చేసాము. ఇదే క్యాసిల్, ఇది వచ్చేసి మలహైట్ క్యాసిల్ అండ్ వండర్ లైట్స్ ఇక్కడ ఉన్నాయన్నారు. సో వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్ వండర్ లైట్స్ అండ్ క్యాసిల్. సో మేమైతే క్యాసిల్ లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇది వచ్చి క్యాసిల్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఈయన వచ్చేసి వండర్ లైట్స్ బాగుంటాయి, ఆఫ్టర్ 4:30 తర్వాత స్టార్ట్ అవుతాయి అని చెప్తున్నారు. సో దానికి ముందు ఫెరీ లైట్స్ ఉన్నాయని అన్నారు. సో ఫెరీ లైట్స్ వండర్ లైట్స్ రెండు చూసుకుందాం అనుకున్నాము. సో ఆ వీడియో వచ్చేసి నేను నెక్స్ట్ పెడతాను, వండర్ లైట్స్ వీడియో. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ క్యాసిల్ వీడియో అనమాట. అండ్ వీఆర్ ఎంటరింగ్ టు క్యాసిల్. సో ఇది మెయిన్ క్యాసిల్ కాదు, పక్కన లైక్ చిన్న షాపింగ్ ఏరియా అండ్ క్యాసిల్ ఎంట్రన్స్ కోసం టికెట్స్ ఇక్కడ బుక్ చేసుకోవాలన్నమాట. సో నాకైతే ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కనిపించాయి, ఐర్లాండ్ అండ్ డబ్లిన్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, మళ్ళీ క్యాసిల్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, లైక్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి అక్కడ. అండ్ ఫోటో ఫ్రేమ్స్, కీ చైన్స్, చాలా యూనిక్గా చాలా మంచి డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. సో మేమైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాము అండ్ మేము టికెట్స్ కూడా తీసేసుకొని. అండ్ ఇక్కడ బటర్ఫ్లై గార్డెన్ కూడా ఉంది అన్నారు. సో క్యాసిల్ 2:30కి స్టార్ట్ అవుతుంది అంటే మేము అందులోకి బటర్ఫ్లై గార్డెన్కి వెళ్ళి బటర్ఫ్లై గార్డెన్ చూసుకొని వచ్చాము. ఇక్కడ వచ్చి స్మాల్ మ్యూజియం లాగా పెట్టారనమాట, లైక్ ఎక్స్ప్లోర్ ప్లాంట్స్ అనేసి. సో కొన్ని ప్లాంట్స్ గురించి, వాటి బెనిఫిట్స్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి అనేసి అన్నీ ఇక్కడ మెన్షన్ చేసి పెట్టారు. ఇదే బటర్ఫ్లై గార్డెన్. ఇట్స్ జస్ట్ లైక్ గ్రీన్ హౌస్ మాదిరి బిల్డ్ చేసి పెట్టారు. ఇంకా లోపలైతే చాలా కైండ్స్ ఆఫ్ లైక్ చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి అండ్ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా కైండ్ ఆఫ్ బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయి. వాటైతే అవి సౌండ్స్ ఏవైనా వస్తే అప్పుడు బయటకు వచ్చి లైక్ మన మీద కూడా అవి వాళ్తాయి అన్నమాట. సో ఇక్కడైతే చాలా చాలా వెరైటీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ని నేనైతే చూశాను. మా కన్నయ్య అయితే బటర్ఫ్లైని పట్టుకోవాలని ఏడ్చాడు, ఫుల్ ఏడ్చాడు అనమాట. అసలు వాడికి అయితే ఒకటి బటర్ఫ్లై వాడి చేతికి ఇచ్చేంత వరకు వాడు అసలు ఏడు పాపనే లేదు. చూడండి ఇక్కడ ఇలా మా స్వెటర్స్ పైన, ఇక్కడ ప్లాంట్స్ పైన చాలానే ఉన్నాయి. అండ్ వీటి ఫుడ్ కోసము ఇక్కడ బనానాస్ని ఉంటాయి కదా, ఆ బనానాస్ని ఇక్కడ ఒక కడ్డీలాగా పెట్టి దానికి పిన్ చేసి పెట్టారనమాట ఆ బనానాస్ని. ఇలా బటర్ఫ్లై గార్డెన్లో కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకొని అలా కొన్ని బటర్ఫ్లైస్ని చూసేసి ప్లాంట్స్ని ఎక్స్పీరియన్స్ చేసాము, ఏం ప్లాంట్స్ ఏంటి అనేసి. అండ్ ఇప్పుడైతే బయటకు వచ్చేసాము, టైం అయిపోతుంది అనేసి. క్యాసిల్ టూర్కి మళ్ళీ గైడ్ వస్తారనమాట. సో ఆ గైడ్ మిస్ అయితే మళ్ళీ మనకు ఒక 1 hour తర్వాతే ఉంది. సో అందుకనేసి మేము ఇప్పుడు క్యాసిల్కి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ క్యాసిల్కి వెళ్ళిపోయే దారిలో ఇంకొక షాపింగ్ ఏరియా సైడ్కి ఇంకొక షాపింగ్ ఏరియా కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి అరౌండ్ డబ్లిన్ అండ్ ఐర్లాండ్ చుట్టూ ఏం ప్లేసెస్ ఉన్నాయో కూడా మనం చూసుకోవచ్చు అనేసి అక్కడ మ్యాప్ పెట్టారు. అండ్ ఇది వచ్చేసి చిన్న షాపింగ్ ఏరియా, ఇక్కడ సేల్స్ నడుస్తూ ఉంటే మేము ఒకసారి జస్ట్ వెళ్ళి ఒక లుక్ వేసి వచ్చాము అంతే. ఇక్కడ కెఫే ఉంది, రెస్టారెంట్ కూడా ఉంది అనమాట. ఇక్కడ ఐరిష్ రెస్టారెంట్. సో మనకి అక్కడైతే అన్ని నాన్ వెజ్జే ఉన్నాయి, వెజ్ ఆప్షన్స్ అంతా అసలు లేవు అసలు మేము చూసినప్పుడు. అండ్ మేము ఇంటి నుంచి మా అక్క లంచ్ ప్రిపేర్ చేసుకొని వచ్చింది బయటికి. సో మోస్ట్లీ మేము బయటికి వెళ్తున్నామంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి లంచ్ ఆర్ డిన్నర్ సంథింగ్ లైక్ దట్ మేము ప్యాక్ చేసుకొని వస్తాం బయటికి ఏవో ఒకటి.
సో ఇప్పుడు మనం మెయిన్ మలహైట్ క్యాసిల్లోకి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మలహైట్ క్యాసిల్లో వచ్చేసి మాకు మొత్తం స్టోరీ చెప్పారనమాట, కింగ్స్ గురించి, క్వీన్ గురించి, లైక్ వాళ్ళు ఎప్పుడు బిల్డ్ చేశారు ఏంటి అనేసి. సో నేను స్టోరీ మొత్తం అయితే పెట్టలేను కాబట్టి కొంచెం వీడియో తీశాను, సో అదైతే యాడ్ చేస్తాను. అండ్ ఫుల్ స్టోరీ తెలుసుకోవాలన్న వాళ్ళ కోసం నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ చెక్అవుట్. సో మనమైతే మన ప్లేస్కి వచ్చేసాము. సో దిస్ ఇస్ క్యాసిల్ ఎంట్రన్స్. సో ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర గైడ్ దగ్గరికి మా కన్నయ్య అయితే ఫుల్ వెళ్ళాడనమాట, ఆమెను వదిలిపెట్టే రాలేదు. సో అక్కడికి వెళ్ళాక మమ్మల్ని ఒక 10 minutes వెయిట్ చేయమన్నారు. అండ్ వీళ్ళైతే చిన్న పిల్లల్ని వేసుకొని వచ్చారు. మాతో పాటు ఒక ఆమె వచ్చింది, ఆమె అయితే జస్ట్ ఒక 6 weeks బేబీని తీసుకొని వచ్చింది. వీఆర్ సో షాక్డ్ అనమాట. 6 weeks బేబీతో అంత ఎనర్జీగా తను మంచిగా వచ్చి పార్టిసిపేట్ చేసి తను ఎక్స్ప్లోర్ చేస్తుందంటే ఇట్స్ వెరీ నైస్ థింగ్. మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము, ఎందుకంటే ఆల్రెడీ ఇన్సైడ్ కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు బయటికి వచ్చాక ఈ బ్యాచ్ని లోపలికి పంపిస్తారు. సో తినే గైడ్ అనమాట, తిని మనకి గైడ్ చేస్తుంది. సో ఎప్పుడు ఎలా బిల్డ్ చేశారు, ఎవరు ఉండేవాళ్ళు ఏంటి అనేసి. అండ్ వీఆర్ ఎంటరింగ్ టు ఫస్ట్ రూమ్. ఈ రూమ్లో లైక్ ఇట్స్ ఎ మీటింగ్ హాల్. లైక్ ఫస్ట్ మనకి ఇంట్లోకి ఎంటర్ అవుతూనే ఫస్ట్ హాల్ అని ఉంటుంది కదా, సో ఇక్కడ అలా హాల్ అనమాట. సో ఈ ఆర్కిటెక్చర్ అదంతా డీటెయిలింగ్ చాలా అంటే చాలా బాగుండే. And the next two rooms we're looking at are the 18th century, and it's when the Talbots were wealthy and they were travelling the world for months on end, and when they came back, fireplace. Mirror's Irish. It was made by the Brooker brothers. It was made in 1790. The reason why it's high up was simply to reflect the light and make the room look bigger. ఇక్కడ పైన సీలింగ్ చూసారా? సో ఈ సీలింగ్ వచ్చేసి మొత్తం 3D ఎఫెక్ట్ లాగా ఉంటుంది. సో ఏంటి అంటే మొత్తం బర్డ్స్, ఫ్లవర్స్తో, ఫ్రూట్స్తో మొత్తం మనకి 3D ఎఫెక్ట్ లాగా ఉంటుంది. ఇక్కడ ఈ రూమ్లోనే డ్రాయింగ్ రూమ్ అని కూడా, ఇక్కడ సైడ్కి డ్రాయింగ్ రూమ్ అని ఉంది. అండ్ ఇది వచ్చి సెకండ్ రూమ్. మనం ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు థర్డ్ రూమ్. అండ్ ఇది వచ్చేసి ఫ్యామిలీ టైం, లైక్ ఫ్యామిలీ అందరు కలిసి స్పెండ్ చేసే రూమ్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. ఆ పెయింటింగ్స్ గురించి అండ్ ఆ మిర్రర్స్ గురించి, సో ఆ ఫైర్ ప్లేస్ గురించి తను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. So she's sitting here with her safe face on the confidant, this really old couch. And here's her suitor, the gentleman, and right here would be her chaperone, which is normally her aunt. And she would come to all the dates. అండ్ ఈ రూమ్లోనే ఇంకొక రూమ్ సైడ్కి ఉండి, అండ్ ఇది వచ్చేసి కింగ్స్ ప్రైవేట్ ప్లేస్, ప్రైవేట్ మీటింగ్ ప్లేస్ అంట ఇది. ఇలా పెద్ద పెద్ద పెయింటింగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ వీఆర్ గోయింగ్ అప్ స్టేర్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోలో క్వీన్ అండ్ వాళ్ళ బాబు అండ్ వాళ్ళ పాప. అండ్ ఈ పెయింటింగ్స్లో స్పెషాలిటీ ఏంటంటే మనం ఎటువైపు వెళ్తే అటువైపు ఆ పెయింటింగ్ మనల్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. And over here on the door frame is their grandfather, and his name is John. So neither of them lived in the castle, just the two children here. సో ఇప్పుడు మనం కింగ్స్ రూమ్కి వెళ్దాము. ఇది వచ్చేసి కింగ్స్ రూమ్. సో ఈ కింగ్స్ రూమ్లో ఉన్నవన్నీ కూడా 16th and 17th centuryలోవే అంట. ఈ డ్రెస్సింగ్ టేబుల్ అండ్ ఇక్కడ వచ్చేసి సైడ్కి ఇక్కడే వార్డ్రోబ్స్ అన్నీ ఉంటాయి చిన్న సైడ్ రూమ్లో. అండ్ ఇది వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ అండ్ స్టడీ టేబుల్ లాదిరి. సో కింగ్స్ బెడ్రూమ్లో కూడా ఈ స్టడీ టేబుల్ అనేది ఉంది, మిర్రర్స్, టేబుల్స్. అండ్ ఈ బెడ్ వచ్చేసి కూడా 17th centuryలోదే అంట. ఇప్పుడు మనం వచ్చేసి కింగ్స్ వాళ్ళ పాప రూమ్కి వెళ్దాము. ఇది వచ్చేసి వాళ్ళ పాప రూమ్. ఇక్కడ అప్పుడు యూజ్ చేసిన టాయ్స్ అండ్ బుక్స్ ఇప్పటికీ ఉన్నాయి అక్కడ.
సో ఇక్కడ ఉండే కింగ్ వచ్చేసి ఒకరోజు క్రూజ్కి వెళ్ళింటే ఆ క్రూజ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఇన్సిడెంట్లో చనిపోయారంట. సో అప్పటి నుంచి వీళ్ళ గ్రాండ్ మదర్ చూసుకునే వాళ్ళంట. సో వీళ్ళకి వాళ్ళ డాటర్కి అండ్ వీళ్ళ సన్కి సపరేట్ రూమ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి ఒకే ఒక వాష్రూమ్, అందరికి కలిపి ఇదే వాష్రూమ్ ఉండేది. అండ్ పైన ఇంకొక ఫ్లోర్ ఉంది, ఆ ఫ్లోర్లో వాళ్ళ గ్రాండ్ మదర్ ఉండేదంట. సో మమ్మల్ని అయితే ఆ ఫ్లోర్కి అలో లేదన్నారు. సో జస్ట్ ఇక్కడి వరకే అలో. సో ఆ పైన ఆ రూమ్ ఉంది. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. సో నాకు ఈ డైనింగ్ టేబుల్ చూడగానే మల్లేశ్వరి మూవీ గుర్తుకొచ్చింది. సో ఐ థింక్ మల్లేశ్వరి మూవీలో దీనికంటే ఇంకా పెద్దది అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ కూడా చాలా ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ వీళ్ళు ఫుడ్ తినగానే సో పక్కనే లైబ్రరీ ఉంది. సో ఈ లైబ్రరీ వచ్చేసి 250 years ముందుదంట. సో వాళ్ళకి ఇలా ఫుడ్ తినగానే లైబ్రరీకి వచ్చి టైం స్పెండ్ చేయడము ఇష్టమంట. సో అందుకోసం ఈ లైబ్రరీ. One lives in behind this door here. His name is Puck. He was the castle jester. Every evening when they had the banquets here in the 14th century, he'd go up the stairs and come out on the gallery and entertain. So that was his main job, castle jester. Now it is a small door, but the glasses were constantly raised and toasts were made in order to consume the wine. When you did make a toast, you did down a bit. సో ఈ డోర్ ఉంది కదా, ఈ డోర్ వెనకాల ఇంకా ఆ రూమ్లో దయ్యం ఉందంట. సో ఆ స్టోరీ ఏంటి అంటే ఆ గెస్చర్ అని చెప్పారు కదా, ఎంటర్టైన్ చేయడానికి వస్తారు. ఒకరోజు తను రాలేదంట. సో దానివల్ల కింగ్ ఏదో ఇష్యూ వచ్చేసి కింగ్ అక్కడే తనని హ్యాంగ్ చేసి చంపేశారంట. సో ఆ దయ్యం ఇంకా ఆ రూమ్లో ఉంది అని వీళ్ళు ఇంకా నమ్ముతున్నారు. అండ్ ఇది వచ్చేసి క్యాసిల్ అవుట్ సైడ్ గార్డెన్ అనమాట. చాలా పెద్ద గార్డెన్ ఉంది. అండ్ మేము ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకున్నామని చెప్పాను కదా, మేము వచ్చేసి మష్రూమ్ కర్రీ అండ్ చపాతీ తెచ్చుకున్నాము. సో మేము లంచ్ చేసేసి ఫెరీ లైట్స్ చూడడానికి వెళ్ళాము. సో ఆ వీడియో వచ్చేసి నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. సో ఇది మా క్యాసిల్ వీడియో అనమాట. ఇదే మా మలహైట్ క్యాసిల్ వీడియో అనమాట. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము అండ్ చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము. నేను వీడియో మొత్తం క్యాప్చర్ చేశాను కొన్ని. సో అవన్నీ కూడా నేను యాడ్ చేస్తాను దీంతో. అండ్ ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో తప్పకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము ఇలా వీడియో రిలీజ్ చేయగానే మీకు ఇలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది.